సార్, గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. మీకు, సుజాత గారికి, వరలక్ష్మి గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా మావిగన్ నేను కూడా విన్నాను సార్. జోగి రమేష్ గారితో మాట్లాడటం, ఆయన ఏమో మేము వచ్చినాక బస్సు పెడదాంలే ఎక్కుదు అని అంటాం. హ్మ్. ఇవన్నీ కూడా విన్నాం. అయితే చాలా ట్రోల్స్ వచ్చాయి సార్. ఈ మధ్య వచ్చినటువంటి ట్రోల్స్ అన్నిటిలో కంటే కూడా ఇది చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు అతను. ఎవరో కానీ పాపం అతను జెన్యున్ గా మావిగన్ వెళ్ళాలంటే నిజంగానే ఒక డౌట్ సార్ అది. అవును. అసలు ఏ బస్సు ఎక్కాలి ఏంటి, నిజమేనా ఈ మావిగన్ అనేది? అక్కడికి ఈయనేమో 3 బస్సులు చెప్పాడు. హ్మ్. ఒకటి గుంటూరు, మావిగన్లో ఏ ఊరు వెళ్ళాలని అడుగుతా ఉన్నాడు జోగి రమేష్ గారు. వాళ్ళకే క్లారిటీ లేదు. అవును హ్మ్. సార్. డిసెంబర్ 17, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి పతనానికి, వారి ప్రభుత్వం పతనం అవడానికి సమాధికి తొలిరాయి వేస్తే, జూలై 1, 2026 వారి పార్టీ ఇక మళ్ళీ లేకుండా ఉండడానికి మరొక సమాధి దాని మీద కట్టుకునడం జరిగింది. క్లియర్గా ఏ రోజైతే ఈయన వచ్చేసి మేము మావిగన్ పేరు మీద ఎన్నికలకు వెళ్తాం, మీరు ఈ పేరు మీద రండి అని అన్నారో, ఆ రోజుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది శాశ్వత సమాధికి తొలిమెట్టు, తొలిరాయి వాళ్ళు వేసుకున్నట్టు. మేమేమనుకున్నామంటే ఈసారి కనీసం ప్రతిపక్ష హోదాన తెచ్చుకోండి, ప్రతిపక్ష హోదాన తెచ్చుకోండి అని ఏదైతే జూన్ 30, 2026 వరకు అనేవాళ్ళం. ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్న తర్వాత ఈసారి కనీసం డబల్ డిజిట్ తెచ్చుకోండి అని అనేటటువంటి స్థితికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. నేను ఇంకోటి కూడా చూశాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ప్రకారం ఆదివారం ఆయన బెంగళూరు క్యాపిటల్ అంటాడు, హ్మ్. సోమవారం వచ్చేసి మావిగన్ అంటాడు, మంగళవారం విజయవాడ అంటాడు, బుధవారం 3 రాజధానులు అంటాడు, గురువారం సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటాడు, శుక్రవారం మనందరికీ తెలిసిందే మన రాజధాని నాంపల్లి, ఏదైతే సిబిఐ కోర్టు ఉందో శుక్రవారం అది రాజధాని, శనివారం వచ్చేసి అసలు మనకి రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని అంటాడు. ఇంత అన్స్టేబుల్ పొలిటీషియన్ మనకి ఎక్కడా కూడా చూసుండం. ఇతను 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడంటే మన కర్మ. హ్మ్. ఈరోజు అమరావతి అనేటటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ఒప్పుకోలేక సార్, ముందుగా నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే పవన్ గారు, రాజకీయ నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఈగో అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టేయాలి. హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఈగో అనేటటువంటి ఫ్యాక్టర్ వల్ల ఈరోజు 151 ఉన్నటువంటి వ్యక్తి 11కు పడిపోయి, ఇంకా ఆ ఈగో అనేటటువంటి ఫ్యాక్టర్ వల్లే అతను ఇంకా దిగజారిపోయి సింగిల్ డిజిట్ కన్ఫైన్ అవబోతా ఉన్నాడు 2029లో. దానికి తోడు రాజధాని మీద, అమరావతి మీద చేసేటటువంటి వీళ్ళు చేసేటటువంటి విష ప్రచారం, ఖర్చు గురించి చెప్తా ఉన్నారు సార్. అమరావతిలో కానీ అడుక్కి నిజంగా 20,000 ఖర్చు. వంశీ గారు అంటే ఈ కాల్స్ కావచ్చు, లేదంటే ఈ మావిగన్ ట్రోల్స్ కావచ్చు, ఇవన్నీ మనం లైట్ అంటే ఏదో అది అంత సీన్ లేదు, మళ్ళీ మావిగన్ పెట్టే అంత ఆలోచన కావచ్చు, ఏది కూడా లేదు, అట్లాంటిది లేదు. కానీ వీళ్ళు ఏదో డిస్టర్బ్ చేసే ప్రయత్నం. ఇది ఎంతవరకు ఈ రాజధాని ప్రాంతం పైన కావచ్చు, ఇన్వెస్టర్స్ పైన కావచ్చు, ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా ఈ అంశం ఇట్లా? సార్, ఈరోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని అని గెజెట్ తీసుకున్నాం సార్. అయిపోయింది. అవును. ఆ తర్వాత అనేక విద్యా సంస్థలు అమరావతి ప్రాంతంలో ఇప్పటికే వారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఆపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అవును. మరికొన్ని విద్యా సంస్థలు, బిట్స్ పిలాని వంటివి కావచ్చు, వేరే వేరే విద్యా సంస్థలు ఇంకా వచ్చాయి. హ్మ్. ఆ తర్వాత ఏఐ హబ్, క్వాంటమ్, ఇది కూడా మనకు అమరావతిలో మనం ఏర్పాటు చేసుకున్నాం. హ్మ్. ఇన్ని చేసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయాలు చూసి ఎవరు కూడా వెనకడుగు వేయటం లేదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఒక సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. మళ్ళీ అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందితే ఇతనికి అడ్రస్ గల్లంత అవుతుంది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఇన్వెస్టర్స్ ని ఇబ్బంది పెట్టాలి, వారిని కన్ఫ్యూజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మావిగన్ అనేటటువంటి ఒక పిచ్చి నిర్ణయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. నేను ఎక్కడో చూస్తా ఉన్నా, మావిగన్ లో పోర్ట్ ఉందంట, మావిగన్ లో ఎయిర్పోర్ట్ ఉందంట, మావిగన్ లో సీ పోర్ట్ ఉందంట, మావిగన్ లో రోడ్లు ఉన్నాయట. మరి ఇవన్నీ కూడా వైజాగ్ లో కూడా ఉన్నాయి కదా, ఏమి వెలగబెట్టారు 5 సంవత్సరాలు? ఇవన్నీ వైజాగ్ లో కూడా ఉన్నాయి. వైజాగ్ రాజధాని పోయారు, ఏమి వెలగబెట్టారు 5 సంవత్సరాలు? ఇక మరొకటి ఏంటంటే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మన మన ఛానల్లోనే ప్రసారమైనటువంటి తొలి పలుకులో వీకెండ్ కామెంట్ బై ఆర్కే గారి కార్యక్రమంలో ఒక మాట అన్నారు. నాయకుడు ఏదంటే అది గుడ్డిగా నమ్మే గొర్రెలు మాత్రం వైసీపీకే ఉంటారని అర్థం. ఆయన రాజధాని అమరావతి అనగానే మా అన్న ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడని అన్నారు. ఆ తర్వాత 3 రాజధానులు అనగానే అవును రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని అన్నారు. మావిగన్ అనగానే బ్యానర్లు కడతా ఉన్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలి అని అంటేనండి,
జగన్మోహన్ రెడ్డి అదృష్టం దురదృష్టం రెండు అవే. ఉమ్, అదృష్టం ఏంటంటే ఆయన ఏం చేసినా పార్టీలో క్వశ్చన్ చేయరు, క్వశ్చన్ చేయకుండా ఆయనకు తానా తందానా అంటారు. దురదృష్టం ఏంటంటే కనీసం ఒకడన్నా చెప్తే వాళ్ళ పార్టీకి ప్రతిపక్ష హోదాను వచ్చి ఉండేది 2019 నుండి 24 వరకు. చెప్పేవాళ్ళు లేక జగన్మోహన్ రెడ్డి ఇట్లా తయారయ్యాడు. సో ఆయన ఏదంటే అది 3 రాజధానులు అనగానే 3 రాజధానులు, మ్యావిగన్ అనగానే మ్యావిగన్, మళ్ళీ వచ్చేసి మ్యావిగన్ అని జూలై 1వ తారీఖు అన్నాడు, జూలై 2వ తారీఖు వచ్చి మన రాజధాని విజయవాడ అన్నాడు. ఉమ్, అసలు ఇంత అన్స్టేబుల్ పొలిటీషియన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టడం. రైట్ సార్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక విషయం అండి, 2029లో మా స్టాండ్ మావిగన్ అని అన్నాడు అవును. ఎన్నికలకి. మేమేం చెప్తా ఉన్నామంటే మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి, దానికే మీ స్టాండ్ మావిగన్ కాబట్టి ఆ ఎన్నికలు అయిపోయినాక 3 స్టాండ్లు అయిపోయినాయి, ఇప్పుడు ఇది 4వ స్టాండ్ 5వ స్టాండ్ కూడా వేస్తారని చెప్పేసి మేమైతే అనుకుంటా ఉన్నాం పవన్ గారు. ఏంటది ఏమైనా ఆలోచన గెస్ చేయొచ్చా? ఇంకేం చెప్తారు సార్, ఇంకేమున్నాయో మరి చాలా వస్తా ఉన్నాయి. ఉమ్, మ్యావిగన్ అనేది ఫెయిల్డ్ కాన్సెప్ట్ అనేసి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కదా సార్, మా ఓటర్లు వేరే అంటారో లేదంటే మరి బుద్ధి తెచ్చుకుని మళ్ళీ అమరావతికి జై అంటారో చూడాలి. 4వ స్టాండ్ మరి గతంలో మనం అనుకున్నాం పార్టీ కార్యాలయాలు కూడా పెట్టబోతున్నారు, బెంతాహై బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. అట్లేమన్నా ప్లాన్ చేస్తారో ఏందో చూడాలి. రైట్. ఇంకా వరలక్ష్మి గారు చాలా మంది బూతులు కూడా మాట్లాడుతా ఉన్నారు సార్, అవి ఎందుకు అవును. వస్తావనా? అవి అనలేం మనం. రైట్. అదేనండి. మేడం నమస్కారం. వరలక్ష్మి గారు నమస్తే అండి. అంటే ఇవన్నీ అంటే కామెడీగా జోక్గా ఇవన్నీ కూడా ప్రజలు తీసుకుంటున్నారు, పెద్దగా పట్టించుకోవట్లేదు. ఏది ఈయన అనే మావిగన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, లేదు కానీ ఏదో ఒక